హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఆర్మీ లైఫ్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగున్నారని ఆశిస్తున్నానండి. అలానే నేను కూడా చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాజస్థానీ స్పెషల్ ప్యాజ్ పరాటా అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా ఎలా చేసుకోవాలైతే ప్రాసెస్ అయితే చెప్పేస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం కలోంజి, కొంచెం జీలకర్ర, చిటికెడు ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని అందులోనే మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఆనియన్స్ని మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై అయితే చేసుకునే అవసరం లేదు. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మీ రుచికి సరిపడా కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని మసాలాలన్నింటినీ ఫ్రై చేసుకోవాలండి. మసాలాలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం అయితే పిండుకోవాలి. నిమ్మరసం యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే డబుల్ అవుతుందండి, చాలా బాగుంటుంది. నేనైతే గోధుమ పిండిని ముందుగానే కలిపి పెట్టుకున్నానండి. దాన్ని ఇలా చపాతీలా చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ ఫ్రై అయితే వేసుకోవాలి. వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ అయితే చేసుకోవాలండి. ఇది నేను నా ఫ్రెండ్ రాజస్థానీ ఆవిడ దగ్గర అయితే నేర్చుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని చపాతీలా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకున్న చపాతీని వేడివేడి పెనం మీద నెయ్యి వేసుకొని 2 వైపులు కాల్చుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చపాతీకి మనం కర్రీ ఏం అవసరం లేదండి, రాయితాతో అయితే చాలా బాగుంటుంది. అలానే నార్మల్గా కూడా బాగుంటుందండి, పచ్చడితో కూడా చాలా బాగుంటుంది. ఇందుకీ మీరు ఎప్పుడైనా రాజస్థానీ ప్యాజ్ పరోటా ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పక ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.